రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా, లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా, వచ్చి కూర్చోండి, అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి. నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువన్నా మీకే పంచిపెడతా. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక 7,000 కోట్లు కావాలి. నేను చెప్పేది అన్ని నిత్యావసర అత్యవసరానికే 22,000 కోట్లు, దాంట్లోనే 4,000 కోట్ల తుట్టుంది. ఇక ఆయన పెట్టిపోయిన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకి 7,000 కోట్లు కావాలి. ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా 70%, 80%, 90% ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి. నెలకు 1,000 కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే 2 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ 1,000 crores. ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టులు పనులకు బిల్లులు చెల్లించాలంటే 1,000 కోట్లు కూడా దొరకడం లేదు, 1,000 కోట్లు కూడా రావడం లేదు. 600-700 కోట్ల రూపాయలు ఇచ్చి 10 ఏళ్ల నుంచి వెయ్యని రోడ్లు ఊర్లలో ఇవాళ గుంతలు పడ్డాయి. మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు, మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంత వస్తే అందులో పడి కింద పడి కాలు ఇరిగిపోతుంది. ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైస లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. ఎవరికైనా అనుమానం ఉంటే ఉన్న అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా. ఉద్యోగ సంఘాలు అందరు రాండి, ఆర్థిక శాఖ అధికారి దగ్గర కూర్చోండి, ఆర్థిక మంత్రి దగ్గర కూర్చోండి, సహకరించండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని సహకరించమని అడగడానికి చెప్తున్నా. మీరు సమరం చేయడం కోసంగా, సమరం చేస్తా అంటే ఎవరు మీరు చేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నా, నన్ను కోసినా కూడా ఇంతకంటే ₹1 ఎక్కువ వెళ్ళదు. బజార్లో ఎవడు నమ్మతలేడు, మొత్తం దివాలా తీసింది. 11% మితికి తెస్తాడే, 3-4%కి రావాల్సిన వాడు ఎవడన్నా ₹10 మితికి డైలీ ఫైనాన్స్ తెచ్చుకునేటోడు ఉంటాడు చూడు బజార్లో, అంతకంటే ఎక్కువ అధ్వానంగా అప్పులు తెచ్చిపెట్టిండు ఆయన. హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుకు సావునరా మీ సావు అని. 3 నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, తిడతాడు, పోతాడు, అది ఫెయిలు, ఇది ఫెయిలు, ఇది ఫెయిలు, అది ఫెయిల్ అని. ఆయనకేముంది, ఆనందంగా ఉంది. ఆ చెప్పేటప్పుడు ఫేస్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేస్లో ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బు వెలిగినట్టుంది. ఎవడైనా బాధపడతాడా? అరే ఏదన్నా తప్పు జరిగింది, ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం. ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా, వాళ్ళు చదివి ఎట్లా అని ఒక బాధ ఉంటుంది. జీత భత్యాలు రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది. అరే నీ అమ్మ ఏందా ఇట్లా అయిపోయిందని. వారి ఫేస్ చూడండి, ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్, ప్రతి ఫెయిల్ వెనకాల ఒక 1000 వోల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేసు. ఏం పైశాచిక ఆనందము! ఈ విధ్వంసం మీరు చేసిందే కదా, ఈ ఆర్థిక విధ్వంసము. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాను, మరి నువ్వెట్లా ఇవన్నీ హామీలు ఇచ్చినావు అని ఒక ఆయన అడిగాడు. 3 లక్షల కోట్ల అప్పు ఉంది, ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల ఆదాయం ఉందని బడ్జెట్ పెట్టాను. 3 లక్షల కోట్ల అప్పు ఉండి 3 లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఓసి ఇదెంత సంసారం చక్కదిద్దొచ్చని నేను అనుకున్నా. తీరా చూస్తే 3 లక్షల కోట్ల ఆదాయం లేదు, ఆదాయం 2 లక్షల కోట్లు ఉంది, అప్పేమో 8 లక్షల కోట్లు ఉంది. ఇక చెప్పురు మీరు అందరు కూడా చదువుకున్న వాళ్ళు IAS IPS అయినరు అంటే మీరు కూడా లైఫ్ టైం కష్టపడి మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చిండ్రు. పోలీస్ SI కావాలంటే కూడా ఎంత చదవాలను నాకు తెలుసు. నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది SIలు అయ్యి
ఎస్ఐలో కానిస్టేబుల్ కూడా అయిన వాళ్ళు అందరు కష్టపడి చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, సమరం కాదు ఇప్పుడు కావాల్సింది, సమయస్ఫూర్తి కావాలి. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి, పట్టుదల కావాలి, కష్టం కావాలి. మన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని నమ్ముకున్న 98% ప్రజలకు సేవలు అందించాలి. 35 ఏళ్ళు సర్వీసులో ఆ తర్వాత రిటైర్డ్ అయినా మనం బ్రతకడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను జీవితకాలం ఊడిగం చేసినా కూడా తక్కువనే అవుతుంది ప్రజలు ఇచ్చిన అవకాశానికి. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వేరు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు కాదు. మీరు మేము కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నాం. సంఘాల నాయకులారా, కార్మిక సంఘాల నాయకులారా, అది ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, విద్యుత్ కార్మికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, సవినయంగా మనవి చేస్తున్నా, మన బాధ్యతలు మనం నిర్వహించుకుందాం. ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపుకు అప్పచెప్పినట్టు చేసుకోవద్దు. మనం సాధించుకున్న తెలంగాణను మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాము. ప్రపంచానికే ఆదర్శంగా నెంబర్ 1గా నిలబడేటట్టు చేద్దాం. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, చాలా సిపాయిలం, మా అంత సిపాయి లేదంటే జనం నమ్మితిమి, ఆశపడ్డాం కదా, నమ్మి బోల్తా పడ్డాం కదా, గల్లంత అయినాం కదా. ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను, బడ్డాలుతాను, మొలకకు అలుకుడు చేస్తాం కదా, తుకాలు పోయేమా, పెద్ద మొగోడని కొన్ని పిలిచిరట. మొగోడని మొలకాల్చడానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎల్లంకర పడ్డాడు. ఇక మా అంత సిపాయిలు లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. ఈ మాట నిజం, మీ అందరికి తెలుసు. ఇవాళ ఏం మాట్లాడతారు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మాకు అప్పు ఊడతలేదు, యాడికెళ్ళి తెచ్చియాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది, మేము చేస్తామన్నారు. ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, ఇక్కడ నోళ్ళం మనమే కాదు, నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోటాను కోట్ల మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంత మోసం ఉంటుందా, ఇంత దగా ఉంటుందా? ఓట్లయితే రాని అవతల పడదామని ముచ్చట్నా? ఎంతవరకు ఇది కరెక్టు? తెలంగాణ ఎంత మంచిగా పోయేది, ఇప్పుడు బొందలు పడగొట్టినరా? ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? మళ్ళీ అన్ని మోపైనాయి. ఇక దుకాణం పెడతామన్నారు, లొల్లు పెట్టిండ్రు, బొబ్బ పెట్టిండ్రు. ఇక ఓట్లయినాక ఎత్తడు, తవ్వడు, మోయాడు. బాయి పడతాం జోరుగా చెప్తే 6 నెలల ఏమయ్యారంటే ఇక ఆయనతో రేపే అవుతుంది, ఎల్లుండి అవుతుంది, సంక్రాంతికి అవుతుంది, దీపావళికి అవుతుంది, మార్చి 31కి అవుతుంది. మార్చి 31 లేదు, మన్ను లేదు, ఏది కూడా చేసింది లేదు. మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. తెలివి తక్కువ పనితోని, అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల పరిపాలన చేయరాక సర్వనాశనం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగా ఉండే, ఎంత బాగా పోతా ఉండే. మేము కష్టపడి కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని సంవత్సరానికి 10 నుంచి 15 వేల కోట్ల ఆదాయం పెంచినాం. అనేక రివ్యూ మీటింగులు చేసినాం. ఎంత బాగా తీసుకొని పోయినాం, తెలంగాణను ఎట్లా తయారు చేసినాం, ఆ విధంగా తీసుకొని పోయినాం. ఇవాళ ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది, నా మనసు కాలుతుంది, ఇబ్బంది అవుతుంది. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది. నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట. ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి. తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే? ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండిరి, అమ్మేటోళ్ళు తక్కువ ఉండిరి. ఇవాళ ఆపదకి అమ్ముకుందామంటే భూములు కొనేటోడు ఉన్నాడా? అడుగుతున్నా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? ఎవరికన్నా 5 ఎకరాలు డాంబర్ రోడ్డు పక్కకుంటే నేను 5 కోట్ల మనిషిని, నేను కోటీశ్వరుని ధైర్యంలో రైతులు ఉండరు. ఇవాళ అడిగేటోడు ఉన్నాడా? ఉన్నదా? ఒక్కటే ఏడాదిలో గింత గల్లంత అవుతుందా? కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమవుతుందా?
ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా, కరెంటును 35 ఏళ్ళు బాధపడ్డాం. నా బావి కాడ కూడా మోటార్లు కాలిని. బీఆర్ఎస్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి 24 గంటల కరెంట్ ఇయ్యలే, నడవలే. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంటు తేలేదా? మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకెందుకు ఇయ్యే శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.